జవహర్ నగర్ కాలనీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. ఒక తల్లిదండ్రులకి ఒక గాథ మిగిల్చాయి కుక్కలు అని చెప్పొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 16 కుక్కలు కలిసి రెండేండ్ల బాబుని మొత్తం పీక్కు తినేసి ఈరోజు అలా ఆ తల్లిదండ్రుల కన్నీటి వేదన దాదాపు హైదరాబాద్ మొత్తంగా కూడా పాకినటువంటి సందర్భం. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఏవైతే ఆ పిచ్చి కుక్కల్ని కూడా ఇక్కడ నుంచి తరలించాలి అని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ వ్యాన్స్ కూడా రావడం జరిగింది. కుక్కలన్నింటినీ కూడా వాళ్ళు ఒక్కొక్కటిగా కూడా మొత్తంగా కూడా గాలించి మరీ పట్టుకొని వ్యాన్ ఎక్కించడం అయితే జరిగింది. మొత్తంగా ఒక్క కుక్కను కూడా వదలకుండా చాలా వ్యాన్లు అయితే వచ్చినాయి. మొత్తంగా అన్నిటిని గాలించి ఎక్కించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే చనిపోయినటువంటి బాబు తల్లిదండ్రులు ఇక్కడ బతుకుదేరు కోసం దాదాపు 2 నెలలు అవుతుందో వచ్చి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇంతలోనే వాళ్ళకి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 3వ అబ్బాయి ఇప్పుడు చనిపోయినటువంటి అబ్బాయి అని కూడా చెప్తున్నారు. బ్రతుకుదేరు కోసం వచ్చి ఇక్కడ ఒక కొడుకుని పోగొట్టుకున్నారు ఈరోజు ఒక పిచ్చి కుక్కలు చేయంగా. మరి ఈ కాలనీలో ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు ఏమైనా ఎదురయ్యాయా లేదంటే ఇదే మొదటిసారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నారాయణ స్వామి అమ్మ. అసలు ఏం జరిగిందండి? అసలు ఆ రోజు అంటే ఇది నిన్ననే కదా జరిగింది. అసలు ఆ బాబుని ఆ కుక్కలు అసలు ఈడ్చుకెళ్లేటప్పుడు ఎవరు లేరా? ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న లోపడే ఉన్నారు. కాకపోతే గేట్ బయటకు వచ్చాడు అంతే. కుక్కలు మొత్తం 15 కుక్కలు ఒక్కసారి వెనకబడి ఈడ్చుకొని వెళ్ళిపోయాయి. ఈడ్చుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాయి కుక్కలు. ఎంత కొట్టినా అవి మిందికి పడుతున్నాయి కానీ ఆ పిల్లల్ని వదలలే. ఎక్కడ పీకేసి తలకాయ, మెదడు, కాళ్ళు, ఈ తలకాయ, ఈ చెవులు, అసలు పిల్లని చూడలేకపోయినా. ఇప్పటిదాకా నోట్లో గంగ కూడా పోయలే మా కాలనీ వాళ్ళు ఎవరే కానీ ఆ బాబుని చూసి. మొత్తం 1-2 కుక్కలు కాదు, 16 కుక్కలు. ఇక్కడ అసలు కుక్కలు రావడానికి కారణం చికెన్ కాళ్ళు, పేగులు, తలకాయలు ఈ బాలాజీ నగర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ చికెన్ సాపాలను తెచ్చి ఇక్కడ వాడేస్తారు. ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. మున్సిపాలిటీ చెప్తున్నా మున్సిపాలిటీ పట్టించుకోవట్లేదు. ఆ చికెన్ తెచ్చి పోయడం వల్ల ఆ కుక్కలు అడ్డమైన కుక్కలు జత అయ్యి పిల్లోనికి పిల్లోని తినేసినాయి. రేపు పొద్దున ఈ చిన్న పిల్లలు ఉన్నారు, మాకు కూడా కావచ్చు, ఎవరికైనా కావచ్చు. పట్టించుకోవాలి. ఈరోజు ఏదో ఇది అయిందని చెప్పి ఇట్లా వచ్చి పోవడం కాదు. నెలలో, వారంలో 2 సార్లు 3 సార్లు ఒక గంట సేపు ఉంటే అంత చుమ్మ చీకటే. దొంగలు వచ్చినా ఎవరు మమ్మల్ని కొట్టినా పట్టించుకోరు, తిట్టినా మీరు చూడండి, ఉన్నాయా సీట్లు ఉన్నాయా? సీట్లే మొత్తం జంగల్ అడవి. గంజాయి దొంగలు, తాగుడు తినుడు. ఎవడు కొట్టినా కూడా మమ్మల్ని చంపిపోయినా కూడా మాకు దిక్కు దుబారం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మీరు ఎప్పుడు ప్రయత్నించలేదా? అంటే తీసుకెళ్ళామమ్మా, ఎన్నిసార్లు తీసుకో. మీరు సాఫ్ చేసుకోవాలా. కాలనీలోకి రావాలంటే నీళ్లు, కరెంటు సప్లై ఉంటే కదా. గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది, బాగానే ఉంది. నీళ్లు లేవు, కరెంట్ లేదు, అసలే మెయిన్ వాటర్ లేవు. ఆ బోరు ఒక బోరు ఉంది. 70 మంది ఆ బోరుకు పట్టుకోవాలా నీళ్లు. 70 మంది పట్టుకోవాలి ఆ బోరుకు నీళ్లు. ఆయనతో బోరుకు గుసుకుమంటే అయిపోయా, మళ్ళీ వచ్చిన తాప పట్టుకొని పోవాల్సిందే. వాటర్ ప్రాబ్లం ఎంతో మందికి విన్నవించుకున్నాము, కార్పొరేటర్లకు విన్నవించుకున్నాం, మల్లారెడ్డి గారి దగ్గరికి పోయి వచ్చాం. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇస్తామంటున్నారు, ఎవరు ఇస్తలేరు నీళ్ళు. అంటే ఇప్పుడు ఇది అందరు నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఆ బాబు ప్రాణాలు కోల్పోయాడు. నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు కుక్కలు ప్రతి ఒక్కసారి ఇప్పుడే కాదు, పోయిన 2 నెలల కింద ఇక్కడ మర్డర్ జరిగి చంపి కాల్ చేసిపోయారు ఇక్కడ. అప్పటికైనా ఈ అధికారులు మేలుకొని కనీసం లైట్లు, సీసీ కెమెరాలను పిచ్ చేస్తారని అనుకుంటే ఎవరు లేరు. 2 నెలల కిందట మర్డర్కి ఇక్కడే కాల్చిపోయినారు. అందరికి తెలుసు, జవహర్ నగర్ మొత్తం ఎక్కడికి వెళ్ళి తెచ్చి కాల్ చేసిపోయారు. ఇక్కడ తీసుకొచ్చి పాడేసి ఇక్కడ కాల్ చేశారు, చెత్తలో కాల్ చేసిపోయారు. అప్పుడన్నా అధికారులు మేలుకోవాలి కదా. అందరికీ దండాలు పెట్టినాం అన్నీ చేసినాం, ఏం లాభం? ఇప్పటికి కూడా ఆ లైట్లు చేద్దాము, కనీసం సాగు చేద్దాము. ఇక చెట్లు చేమ ఒకసారి చూడండి ఎట్లున్నాయో. పాములు ఇళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు ఏదో ఇది జరిగిందని కాదు కానీ మాది 24 అవర్స్ దగ్గర 3-4 years నుంచి మాకు ఇళ్ళ మెయింటైన్ నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. మాకు ఇదే ప్రాబ్లంలే. ఇప్పుడు కొత్తగా అనేది కాదు. అధికారులు దండిగా పెట్టాం. వర్షాకాలం వస్తే చెట్లు, పాములు, పుట్టలు, దొంగలు, దొరలు ఎవరు వస్తున్నారో ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. రోజు గొడవలే. పోలీసులు కంప్లైంట్ ఇస్తున్నాం, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అక్కడి నుంచి ఎక్కువ అనుకుంటూ వస్తారు. అయిపోయా, ఎక్కడెక్కడ చదువుకుంటారు వాళ్ళు. దొంగలు కాసుకొని కూర్చుంటారా? అయిపోయా. మళ్ళీ ఈ పొద్దు రేపు 2 రోజులే, మళ్ళీ తెల్లారి మళ్ళీ మా బతుకు మాదే. ఇప్పుడు
మళ్ళీ బాబు గురించి మాట్లాడుకుంటే అసలు వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉండేవాళ్ళు, అదేవిధంగా బాబు బయటకు వచ్చి దాదాపు 16 కుక్కలు మీద పడి బాబుని లాక్కెళ్తున్నప్పటికీ కూడా అయితే అది ఎవరు చూడలేనటువంటి పరిస్థితి ఉందా ఇక్కడ? చీకటి అంతా మొత్తం చీకటి. ఇప్పుడు ఇల్లు దాటితే చీకటి, ఇల్లు దాటితే ఇంట్లో ఉన్న లైటే లైటు, బయట లైట్ లేవు, వీధి లైట్ లేవు. ఇల్లు దాటితే పిల్లోడు లోపల ఆడుకుంటున్నారా అని చెప్పి ఆయన లోపల వంట గింట చేసుకుంటున్నది ఆమె. ఆడు గొల్లె తీసుకుని గబ్బిని బయటకు వచ్చినాడు. పట్టి ఎగ్గబడి మొత్తం 16 కుక్కలు పట్టి పీక్కు వస్తే ఎవరు ఆమె పోతే మాత్రం ఆమెను కాపాడగలిగిందే. మేము ఇంతమంది పోతే 10 మంది పోతే మా మీద కేకలే కుక్కలు అవి. ఇక్కడ అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చా 16 కుక్కలు, ఒక్కటి కాదు 2 కాదు. ఏం సాధ్యమవుతుంది మనం దాన్ని అడ్డం పడని కొట్టడానికి తిట్టనికే? కట్టలు తీసుకొని కొట్టినవి మా మీదకి వస్తున్నాయి, పిచ్చెక్కినాయి ఏదళ్ళకు కుక్కలకు, పిచ్చెక్కిన కుక్కలు మిందబడే కడుతున్నాయి అందరినీ. ఈ పిచ్చి కుక్కలని మీకు నిన్ననే తెలిసిందా? బాబులాగా ఇంతకు ముందు తెలియలేదా? ఇంత ముందు కూడా తెలుసు, కంప్లైంట్ ఇచ్చినాం. ఇంత ముందు కూడా పిచ్చి కుక్కలు ఎక్కువ అని చెప్పి ఇంత ముందు కంప్లైంట్ ఇచ్చినాము. అక్కడ చికెన్లు, కాళ్ళు, తలకాయలు తెచ్చేస్తాం, దాని అవి తినడం వల్ల, రక్తం తినడం వల్ల కుక్కలు పిచ్చి ఎక్కిపోతున్నాయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాం. ఒక రావడం పోవడమే. ఏం ఈ పొద్దు జరిగింది కానీ ఇంత ఆడాబడి, లేకపోతే లేదు. మళ్ళీ తెల్లారే మళ్ళీ రేపు మళ్ళీ మామూలే, ఏదో మామూలు సదా మామూలే. మా బతుకు ఎప్పుడన్నా ఇలాంటి సంఘటన చోటు చేసుకుందా ఇక్కడ? కదా పోయిన నెల 2 నెలల కిందట ఇట్లా మర్డర్ జరిగింది ఇట్లా అని చెప్తే కదా. కుక్కల వాళ్ళు ఇంతమందికి లేదు, ఇంతకుముందు జరిగింది కానీ మా ప్రాణాలు తీయలే, కరిసినాయి అంతే. కరిసినాయి, మస్తు మంది కరిసినాయి కానీ ప్రాణాలు తీయలే. ప్రాణాలు అంటే వాళ్ళు పెద్దోళ్ళకి కరిసినాయి అనుకో, పిల్లోడు ఆ పిల్లోడు ఏం అన్ని కుక్కలను వాడు ఏం దుడుపుకొని పక్కకు వస్తాడు చెప్పు? ఒకటే 2 18 నెలల పిల్లోడు 16 కుక్కలు ఒకసారి మింద పడితే వాడు ఏం కాపాడుకుంటాడు ఆ పిల్లోడు? ఇది ప్రాబ్లం అమ్మా. మీరు చూడండి, మా కాలనీ చూడండి, మా పరిస్థితి చూడండి. ఇంకొక గంట సేపు చీకటి పడితే మేము ఏ పొజిషన్లో ఉన్నామో, మేము ఎక్కడ ఉన్నామో, మీ ఊర్లో ఉన్నామో అడవిలో ఉన్నామో మాకే డౌట్. మీకు చూడండి ఒకసారి తెలుస్తుంది. ఒక చుట్టుపక్కల మీరు కూడా వీడియో చూసి చూపియండి. ఆ బిల్డింగ్ దాటితే అడివే, ఆ బిల్డింగ్ దాటితే అడివే. అది అక్కడికి వెళ్ళి దొంగ వస్తాడా, దొర వస్తాడా, రాత్రి 12 గంటలకు 1 గంటలకు మేము పనులకు వెళ్ళిపోతే ఆడపిల్లల పరిస్థితి ఏంది? ఒక కాంపౌండ్ కట్టమంటే కట్టడానికి ఇంతవరకు కట్టలేదు ఎవరికే. కానీ చుట్టూ జర కాంపౌండ్ కట్టండి అంటే కట్టడానికి ఎవరు కట్టలేదు. ఆ చుట్టూ కాంపౌండ్ కట్ట కాస్త దొంగలన్న రాకుండా ఉంటారు కదా. అడవి, ఆ బిల్డింగ్ దాటితే అడవి. అక్కడికి వెళ్ళి పాములు వస్తాయా, దొంగలు వస్తున్నారా, ఎవరు వస్తున్నారు, ఎవరు చెప్పి మేము అడగాల? ఏ అధికారులను అడగాల? ఈటికి పోమంటే ఆటికి పోమంటారు, ఆటికి పోమంటారు. కలెక్టర్ దగ్గరకు వేసినాం, కలెక్టర్ దగ్గరకు కూడా వేసినాం. ఇండ్ల పక్కనే శవాలు పెట్టిపోతున్నారు, ఎవరిని అడగాల? బాబు అంటే కరిసిన వెంటనే చనిపోవడం జరిగిందా లేకపోతే ఆసుగా? ఇప్పుడు మళ్ళా అతనే ఎత్తుకపోయినాడు పాపం. అంగి అతనే ఎత్తుకొని పోయినాడు. మీనాక్షిలో పట్టించుకోలే పాపం. వాళ్ళు 40 నిమిషాలు మీనాక్షిలో టైం అంతా వేస్ట్ చేశారు. వాళ్ళు 40 నిమిషాలు వాళ్ళు తొందరగా పట్టించుకొని ఇంత అది మాస్క్ గీసుకోబెట్టి ఇవన్నీ పెట్టింటే బతుకుతున్నాను దేవునుకున్నాను కానీ వాళ్ళు పట్టించుకోలే. మళ్ళీ గాంధీకి వాళ్ళు కనీసం అది అంబులెన్స్ కూడా వాళ్ళు అరేంజ్మెంట్ చేయలేకపోయినారు. ఆటోలు వేసుకొని పోయాకల్లా ఏది ఉంటుందమ్మా పోయేసరికి పానం. అబ్బా వేరా చెప్తావా? ఎక్కడ ఈ చెవులు ఈ చిప్పలు పక్కకి ఈ డొక్కలన్నీ వీక తిన్నాయి. ఈ చేతులు ఎక్కడ ఈ పిక్కలైతే మొత్తం ఏలబడుతున్నాయి. ఆ కండలు చూడడానికి అసలు ఇంతో చెప్తున్నా కదా. ఇంతవరకు ఎవరో కానీ ఎవరు ఇళ్ళలో కూడా గంగల నీళ్ళు పోయలే. కాళ్ళని ఆ పిల్లలు చూసిన వాళ్ళు ఎవరో కానీ ఇట్లా కూర్చొని చూడు, పండ్ల బాటలా పోకోకుండా. ఎవరికి చెప్పుకుంటే మా బాధ్యత అర్థం కావట్లేదు. ఇప్పటికైనా స్పందించి అధికారులు మళ్ళీ ఏమన్నా ఇక్కడ ఇంట్లో ఉండేది మనుషులు అని గుర్తిస్తే చాలు. ఇంట్లో ఉండేది మనుషులు ఉన్నారు, అందులో పశువులు లేరు. ఈ బిల్డింగ్లల్లా వాళ్ళకి ఏమన్నా మనం చేద్దామని అధికారులు ఇప్పటికైనా ముందు వచ్చి ఈ చెట్లు కొట్టేసి ఇంత కాంపౌండ్ కడితే కలిసి మనశాంతిగానే బతకగలుగుతాం. లేకుంటే మేము కూడా కాల్ చేసి వెళ్ళిపోవాల్సిందే. మాకే పుణ్యానికి 86,000 కట్టాం 20 సంవత్సరాల కిందట ఈ ఇళ్ళకు. ఈ అడవిలో తెచ్చి పాడేసినారు. ఏం చేస్తాం పాడేసి? ఒక నీళ్లు లేవు, కరెంట్ లేవు, ఒక కాంపౌండ్ లేవు, ఒక సేఫ్టీ లేదు, ఏం లేదు. ఒక గంట సేపు ఉంటే మేము ఎక్కడున్నాము అనేది మీకే తెలుస్తా. చూడండి, ఒక చీకటి పట్టినకి అయిపోయాక ఎక్కడ లైట్ లేవు. ఇంత జరిగిందని తెలిసి కూడా కాస్త 4 లైట్లు వేద్దాము, 4 ఒక సీసీ కెమెరాలు పెడదాము, దాన్ని అద్దెలు వేసి పెడదాము. ఆ ఖాళీ అంటోళ్ళు ఒక్కర్లేరు. ఎన్నో ఇప్పుడు ఈ కొత్తగా ఏం కాదు, చాలా జరిగినాయి. ఇదే కొత్తగా జరిగినది కాదు. ఇది మొన్న 2 నెలలు రీసెంట్గా 2 నెలల కింద ప్లాన్ చాలా పెద్ద ప్రమాదం జరిగింది. కానీ ఎవరు కాల్ చేసి వెళ్ళిపోయారు? కాలనీ వాళ్ళు 4-5 ఫ్యామిలీ కాల్ చేసి వెళ్ళిపోయాయి భయపడి. ఏం చేస్తాముగా?
మేము కూడా ఎక్కడికి మాకు విధాయకం లేక ఉండాల్సి వస్తుంది ఇప్పుడు పసిపిల్లలు వేసుకొని. ఇలాంటప్పుడు మేము పొద్దున్న లేసి పనులకు వెళ్ళిపోతాం, పుసుకొని ఆడుకుని బయటకు వచ్చిరి. మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎంతమంది పిల్లల్ని తెచ్చుకుంటామా మళ్ళా? అయితే అది అయ్యే పనైనా నువ్వు కోట్లు గుమ్మిడితే ఏం, లక్షలు గుమ్మిడితే ఏం లాభం? వస్తాయా పిల్లలు? వస్తారు, తిరిగి వస్తారా? చెప్పండి. ఇలాంటివి చాలా జరుగుతాయేమో. ఇప్పటికైనా అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేము ఈ కాలేజీలో మనుషులు ఉన్నారు అని గుర్తించి మాకు సేఫ్టీ ఏర్పాటు చేసినక దండాలు. చూస్తున్నారు కదా, వింటుంటే నిజంగా చాలా బాధేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ. అసలు నేను ఇంత అంటే ఈ కుక్క గరిచింది, బాబు చనిపోయాడు, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అనే ప్రయత్నంలో ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో సంచలన నిజాలు కూడా మనం విన్నాము. చుట్టుపక్కల చూస్తుంటే గవర్నమెంట్ ఇల్లు మాత్రమే ఇచ్చింది, కానీ కరెంటు, నీళ్లు కావచ్చు ఏది కూడా కరెక్ట్గా అందించడం లేదు ఇక్కడ ఉన్నటువంటి జనాలకని కూడా తెలుస్తుంది పూర్తిగా. మీరు చూస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఇంకో కాంపౌండ్, ఆ ఇల్లు ఇంకోటి దాటితే కనుక మొత్తంగా కూడా అడవి ప్రాంతం లాగా ఉంది. అక్కడ నుంచి ఏ జంతువు వచ్చి మమ్మల్ని ఏం చేసేది వరకు కూడా తెలియదంటూ ఈరోజు ఇక్కడ బోరుమంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా నిన్న ఏదైతే బాబు చనిపోయిన ఘటన ఉందో ఆ ఘటన చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదంటూ కూడా చెప్తున్నారు. దాని మీద అందరూ కూడా బాధపడుతూ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ బాబుని తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళడం కూడా జరిగింది. ఈరోజు ఒక బాబు ప్రాణం తీశారు. దీనికి అందటి కారణం ప్రతి ఒక్కరి నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఇలా జరిగిందంటారు. ముఖ్యంగా కుక్కలు ఏదైతే బాబు ప్రాణం తీసాయో, పిచ్చి కుక్కలు, దీనికి ముఖ్య కారణం అక్కడ ఏదైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బాలాజీ నగర్ కావచ్చు, జవహర్ నగర్కి కాలనీకి చెందినటువంటి చికెన్ షాపులు కావచ్చు, ఏదైతే చికెన్ తీసుకుంటారో వేస్టేజ్ అంతా కూడా రక్తము, అదేవిధంగా వేస్టేజ్ అంతా కూడా అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ అదంతా కూడా వేస్టేజ్ తీసుకొచ్చి ఇక్కడ పడేసే వాళ్ళు. ఏదైతే ఆ స్మెల్ ఉంటుందో దానికి బాగా అవి ఎడిక్ట్ అయిపోయాయి, అట్రాక్ట్ అయ్యి రోజు కూడా అవి తింటూ ఉండేవి అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్న ఒక్కరోజు వాటికి మాంసాహారం దొరక్కపోవడంతో ఆ పిచ్చి కుక్కల కన్ను ఏదైతే ఉందో ఆ బాబు మీద పడింది. అనుకోకుండా వాళ్ళ పేరెంట్స్ బయట లేకపోవడము, ఆ బాబు బయటకి సడన్గా రావడం, ఇదంతా కూడా హఠాత్తు పరిణామం అని చెప్పుకోవచ్చు. అనుకోకుండా ఇదంతా జరిగింది. అసలు ఎందుకంటే చాలా బాధ అవుతుంది. ఎందుకంటే ఆ బాబుని ఎక్కడికక్కడ పాటలు చర్మాన్ని పీక్కు తిన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా మీనాక్షి హాస్పిటల్ తీసుకెళ్తే కూడా అక్కడ కూడా చాలా నిర్లక్ష్యం నెలకొందని చెప్తున్నారు. అక్కడ అంబులెన్స్ కావచ్చు ఏది కూడా సరిగ్గా ఏర్పాటు చేయకుండా అక్కడ కూడా దాదాపు 40 నిమిషాల సమయాన్ని కూడా వృధా చేశారని చెప్తున్నారు. అక్కడ నుంచి ఇమీడియట్గా గాంధీ హాస్పిటల్కి తరలించడం అయితే జరిగింది బాబుని. కానీ అనుకోని పరిస్థితుల వల్ల అసలు బాబు ప్రాణం కోల్పోయాడని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ తల్లిదండ్రులకి కన్నీటి గాథ మిగిల్చి వెళ్ళిపోయాడు ఆ బాబు. ఇక్కడ ఈ పిచ్చి కుక్కలు చేయంగా, అదేవిధంగా దీనికి అంతటి కారణం ప్రభుత్వం, అధికారులు ఇంతవరకు పట్టించుకోవడం లేదు. ఈ జవహర్ నగర్ కాలనీలు అంటున్నారు, ఎక్కడో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, ఫ్రీ ఇల్లు అని చెప్పి ఇచ్చారు, కానీ ఇంతవరకు ఏది కరెక్ట్గా లేదు అంటున్నారు. అదేవిధంగా ఎన్నోసార్లు పిచ్చి కుక్కల గురించి ప్రభుత్వాన్ని దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంతవరకు చలించకుండా అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఘటనలు చాలా జరిగాయి. అంటే పెద్దవాళ్ళను కుక్కలు కరవడము, మీదికి రావడం, ఇలాంటివి అంటే రోడ్డు మీదకి వస్తే చాలు, బండి మీద వెళ్తున్నప్పటికీ, కార్లో వెళ్తున్నప్పటికీ మీద పడి కొరుకు తినేటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్తున్నారు. అయినా పెద్దవాళ్ళం కాబట్టి తట్టుకొని మేము బయట పడ్డాం, కానీ అనుకోని పరిస్థితిలో చిన్న బాబుని ఈరోజు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాయి ఆ కుక్కలు. అదేవిధంగా ఇందాక వ్యాన్స్ రావడం, దీని మీద అనుకోకుండా ఈరోజు అంటే బాబు ప్రాణం కోల్పోవడం వల్ల, అదేవిధంగా కుక్కలకు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు ఈరోజు ఆ బాబు. ఆ బాబుకు 2 ఏళ్ళు మాత్రమే ఉంటాయి, పూర్తిగా 2 ఏళ్ళు కూడా నిండలేవని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. సంవత్సరం మీద 8 నెలలు మాత్రమే ఉంటాయి ఆ బాబుకి. 16 కుక్కల మధ్య చిక్కుకున్న బాబు అంటే తనని తాను రక్షించుకోవడం అనేది అయితే చాలా కష్టమైనటువంటి పని. అందుకు ఈరోజు అంటే ఆ సమయంలో కూడా ఇక్కడ వీధిలో లైట్స్ కూడా ఏమీ లేకపోవడంతో అనుకోకుండా చీకట్లో ఏం చేస్తున్నాయని కూడా ఎవరికి తెలియదు. అందుకు అనుకోకుండా రోడ్డు మీదకి ఇక్కడికి పీకొచ్చి పడేసాయని చెప్తున్నారు. ఈరోజు అవి మాంసానికి అలవాటు పడి మాంసం లేకుండా ఒక్కరోజు ఉండలేకపోవడంతో ఏదైతే దీనికి కారణం కూడా చికెన్ షాప్ వాళ్ళని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి తెచ్చి ఆ వేస్ట్ మాంసం ఏదైతే ఉందో ఇక్కడ వేయడము, ఆ రక్తానికి మాంసానికి అలవాటు పడ్డ కుక్కలు పిచ్చి కుక్కలాగే తయారవుతాయి ఖచ్చితంగా. అందుకు మాంసం కోరుకుంటాయి అవి. అందుకు ఏమి దొరక్కపోవడంతో అనుకోకుండా ఆ బాబు కనిపించడము, లాక్కొని ఇక్కడికి వస్తుంటే కూడా గల్లీ స్థానికులు ఏదో లగేజ్ని మోసుకెళ్తున్నా ఏందో అనుకున్నారంట. కానీ బాబుని కూడా తెలియదు. కానీ అరుపులు కేకలు వినిపించేసరికి బయటకు వచ్చి కాపాడే ప్రయత్నం కూడా చేశామని చెప్తున్నారు. కానీ అప్పటికి
ఆ బాబుని ఎక్కడెక్కడ పీకి వేలాడదీశాయి ఆ కుక్కలని చెప్తున్నారు ఈరోజు. మరి మొత్తానికైతే ఈరోజు అధికారం కొంతవరకు అంటే ఆ బాబు విషయంలో చలించిందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధికారులకి. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ నుంచి కుక్కలన్నీ తీసుకెళ్లేటువంటి వ్యాన్లు రావడము, కుక్కల్ని అన్నింటినీ కూడా ఇక్కడ గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా ఏ కుక్కని కూడా వదిలిపెట్టకుండా అన్నిటినీ కూడా వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్ళడం కూడా మనం చూసాం ఇందాక కుక్కల వ్యాను. అది ఒక్కసారి మాట్లాడదాము. హలో అండి, అలా ఫ్యామిలీ గురించి మీకు ఏమైనా తెలుసా? ఇప్పుడు ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళింది? అంటే వాళ్ళు నైట్ గాంధీకి తీసుకెళ్లారు. అయితే వాళ్ళు ఇక్కడిది కాదనమాట, వాళ్ళ డాడీ తరపున వేరే ఊరంట వాళ్ళది. వాళ్ళ తాత ఇక్కడ ఫ్యామిలీ అయితే ఎవరు లేరు ఇప్పుడు. వాళ్ళ తాత కూడా ఇక్కడనే పని చేసుకుంటూ ఉండేటోడు. ఏమో మరి ఇక ఏమైందేమో, ఇంకా తీసుకురాలేదంట. చూసారా బాబుని ఎప్పుడైనా? లేదు లేదు లేదు. నైట్ తీసుకుపోయింది మావాడు రాత్రి నైట్ తీసుకెళ్ళింది ఈ అబ్బాయి. ఈ బట్టలు లేకపోయినా ఓన్లీ బనీన్ మీద తీసుకొని పోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ సహకరించాలి. ఈయన మా అల్లుడు విలేకర్ విష్ణువర్ధన్ ఇల్లే తీసుకొని పోయారు. వాళ్ళు అక్కడే ఉండే. ఆ అమ్మాయి ఇక్కడికి రాగానే వాళ్ళ అమ్మ కింద కళ్ళు తిరిగి ఇక్కడనే పడిపోయింది. ఆ బాబుని చూసేలా ఇక్కడ బాబుని కూడా చూడలేదు ఇంకా వాళ్ళు. 99% ఏంటంటే వాళ్ళు అక్కడ ఉండేది చీకట్లో ఉన్నది. వాళ్ళు కూడా ఇట్లా జరిగిందని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియదు. ఏ పిల్లగానికి ఏమైందో తెలియదు. వాళ్ళు పిల్లగాడు పక్కింట్లో పోయిందా లేకపోతే ఎక్కడికి పోయిందా అని తెలియదు వాళ్ళకి. ఆ మూమెంట్లో ఇక్కడ ఈ కుక్కలు అన్నీ ఎగబడి వాళ్ళని గడిచేటరికి నేను మా అల్లుడు ఇద్దరం కలిసి పోయేసి వాళ్ళని కుక్కలు నిలగొట్టేసి వాళ్ళని అంతే ఆటోమేటిక్గా తీసుకొని మీనాక్షి హాస్పిటల్ పోయినాం. పోయేటరికి వాడు సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు. అంబులెన్స్ ఫెసిలిటీస్ కూడా లేదన్నాడు. ఆటోలో తీసుకొని పోండి అని చెప్పేసి అన్నాడు. అక్కడ నుండి సైనిక్పూరి తీసుకుపోయాం. సైనిక్పూరి తీసుకపోతే అక్కడ నుండి ఆయన కొద్ది గొప్ప ట్రీట్మెంట్ చేసి అంబులెన్స్ సెట్ చేసుకొని మనకి గాంధీకి రిఫర్ చేశారు. గాంధీకి తీసుకుపోయినాక కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేము కూడా ఉన్నాం. బాబుని కొద్దిగా చెస్ట్ మీద కొట్టుకుంటూ తీసుకుపోయి మాట్లాడించుకుంటూ తీసుకుపోయినాం. బాబు అప్పటికి ఓషకులు ఉన్నాడు. గాంధీ పోయిన తర్వాతనే మనకి రిఫరెన్స్ అవుతుంది. నైట్ 1 గంట వరకు మేము అన్నే ఉండి రిటర్న్ అయినాం మేము ఇంటికి. దాని తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు మేడం. చనిపోయాడు. ఇక్కడికి తీసుకురాలేదు, వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళిపోయినామని చెప్పారు. 3 గంటల వరకు వాళ్ళ ఊరికి తీసుకొని పోయినామని చెప్పారు. అది ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు ఏమైనా చోటు చేసుకున్నాయా? అంటే పిచ్చి కుక్కలు ఉన్నాయి అంటున్నారు. మరి చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. చూస్తుంటే కనుక అందరూ బయటకు వచ్చి ఆడుకుంటారు. ఎంత ఆపినప్పటికీ బయటకు వచ్చి ఇక్కడ ఫ్రీ ఓపెన్ స్పేస్ ఉంది కాబట్టి ఆడుకుంటూ ఉంటారు. మరి ఇలాంటివి ఎప్పుడైనా చోటు చేసుకున్నాయా? ఇట్లాంటి చోటు చేసుకున్నాయి కానీ చిన్న పిల్లల వరకు అయితే రాలేదు. పెద్ద పిల్లల కాడికి వచ్చినాయి, ఖర్చుని అన్ని చేసినాయి. పెద్ద పిల్లల మీదకి వచ్చినాయి. వచ్చే బయటలో కలిసినాయి. వెహికల్ పోతా అంటే వెహికల్ మీద బ్యాక్ సైడ్ ఉరుకుతాయి అన్నీ చేస్తూనే ఉంటాయి. అటువంటి కార్యక్రమ ప్రకారంగా మేము పోయినాం, అందరినీ కలిసినాం, మాట్లాడినా చేసినాం. ఏ ఒక్కళ్ళు వస్తాము చేస్తాము అక్కడి వరకే కానీ వేరే రిఫరెన్స్ అయితే మనకి ఏమి ఇవ్వట్లేదు. ఇవాళ కూడా సంఘటన ఇంత టైట్గా జరిగింది కాబట్టి ఇవాళ డేటా ఇంతగానో ఉరికొచ్చి అన్నీ చేస్తారు వాళ్ళు. లేకపోతే ఇది కూడా పట్టించుకోబోయేటోళ్ళు కాదు. గవర్నమెంట్ తరఫున మనకి ఎటువంటి సహకారం కూడా లేదు. ఇక్కడ కరెంట్ వచ్చేసి లాస్ట్ వరకు ఇక్కడ వరకే లైట్. ఇక ఇట్లుండే లైట్లు లేవు, ఏమీ లేవు. చిమ్మ చీకటి. ఎవ్వరు ఏం చేస్తారో తెలియదు. సాయంత్రం అయ్యేటరికి వాళ్ళు వీళ్ళు వస్తారు, ఆన్నే మీటింగ్ పెట్టుకుంటారు. అదొక క్లబ్ టైప్ అయిపోయింది. మొత్తం గలీజ్ ఏరియా తీరుగా అయిపోయింది. ఆడ కరెంట్ ఉండదు, ఏది ఉండదు. ఆ చీకట్లలో ఎవరు ఎడిపోతారు అన్నది కూడా మనకు తెలియదు. రీసెంట్లో ఒక 10 రోజుల కిందట కూడా ఈడ మళ్ళీ ఇంకో మర్డర్ జరిగింది కాబట్టి గంజా బ్యాచ్ కూడా ఉంది. ఈ రీసెంట్లో 10 రోజుల కిందట కూడా ఇటు ఒక అటెండ్ మర్డర్ జరిగింది కాబట్టి ఆ ఏరియా బ్లాక్ చేశారు వాళ్ళు. ఇప్పటిదాకా బ్లాక్ చేయలేదు, ఇప్పుడు బ్లాక్ చేశారు. ఈ 10 రోజులలో ఒకటి సంఘటన జరిగింది కాబట్టి. విన్నారు కదా. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఆ ప్లేస్ ముఖ్యంగా మనం గమనించాల్సింది. అక్కడ చూసుకుంటే అక్కడ ఇంకా 2 కుక్కలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకి. వాటిని తీసుకెళ్లరా మరి? మెయిన్ ఒకటే 3 కనిపిస్తూ ఉన్నాయి కుక్కలు. నేను చంపిన ఆ కుక్కలు అవే కుక్కలు బయటకు వెళ్ళినాయి. ఇప్పటిదాకా ఈ గోటాలు ఉన్నాయి, ఆ గోటాలలో దాక్కున్నాయి. ఇప్పుడు బయటకు వెళ్ళినాయి. ఒక్కసారి భయపడి కుక్కలు కూడా అటో ఇటో చెదరైనాయి. మళ్ళీ రేపు వస్తామో అని చెప్పారు. రేపు వస్తారో రారు ఆ నమ్మకం కూడా మనకు లేదు. మరి మీరు కాంటాక్ట్ నెంబర్ ఏమైనా కాంటాక్ట్ నెంబర్ మనకి ఏమి ఇవ్వలేదు. మనకి గ్రామ పంచాయతీలో పోయి కంప్లైంట్ చేస్తేనే వస్తుందని చెప్పారు. వాళ్ళని డైరెక్ట్ బండోళ్ళని కూడా అడిగాము. అడిగితే మేము అయితే రాలేము, మాకు కంప్లైంట్ చేస్తేనే మేము వస్తాం గ్రామ పంచాయతీ తరఫున అని చెప్పారు వాళ్ళు. పోతే మొత్తం గంజాయి బ్యాచ్ మేడం. అసలు చీకట్లో పోతే మొత్తం గంజాయి బ్యాచ్. కానీ ఇక్కడ నుంచి కనబడరు, లోపల పోతేనే మనుషులు కనబడతారు. సాయంత్రం అయితే ఇదే ఇక. ఎప్పుడు మరి బెదిరియడము భయపెట్టడం ఎప్పుడు జరగలేదా? ఇలాంటి ఎవరు ఫ్యామిలీస్ ఉండే చోటుకి దొరకరు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ దొరకరు. వాళ్ళు టైంకి దొరకరు. వాళ్ళ టైమింగ్ వేరు, వీళ్ళ టైమింగ్ వేరు. అట్లా ఉంటది ఇక్కడ. యాక్చువల్గా అదంతా మిలిటరీ ఏరియా. ఏదండి? ఇప్పుడు ఈ బార్డర్ ఉంది కదా, ఈ బ్లాక్స్ దాటినాక అంతా మిలిటరీ ఏరియా. అక్కడ సైడ్ ఈ పోలీసు వాళ్ళు పోరు. వాళ్ళు ఇక మందాయేటోడు గంజాయి తాగేటోడు చిన్నగా బండి ఆడ పెట్టి నడుచుకుంటూ లోపలికి ఎక్కడికో పోతాడు. ఆ కౌకూరు చెరువు కాడికి పోయి తాగేసి వస్తాడు. అట్లా
కాదండి అక్కడ గంజాయి తాగడానికి వస్తారు అంట, పిచ్చి పనులకు బాగా అలవాటు పడ్డారు, చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారని చెప్తున్నారు కదా. మరి ఎప్పుడు ఇలాంటి అంటే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిందా, ఫ్యామిలీస్ మీదకి రావడము, ఇబ్బందికి గురి చేయడం ఏమైనా జరిగిందా? అంటే ఫ్యామిలీస్ మీదకి ఏం రారు కానీ వాళ్ళు ఎక్కువ ఇక్కడ అంతే. ఇక ఇప్పుడు అక్కడ కౌకూరు నుంచి అక్కడ సైడ్ నుంచి వస్తారు, ఇక్కడ సైడ్ నుంచి చాలా మంది పోతారు. ఇప్పుడు ఎవరు నువ్వు అని అంటే వాడు మమ్మల్ని ఉల్టా మమ్మల్ని కొడతారు. ఇక మనం ఎందుకు అడుగుతాం వాళ్ళని? తాగి వాళ్ళు గంజాయి కానీ ఏదో కానీ తాగి కానీ వాళ్ళని అటు నుంచి వచ్చే వాళ్ళని కొట్టి డబ్బులు గుంజుకోవడము, అది చేయడం ఇది చేయడము, ఇట్లా ఎన్నో ఇన్సిడెంట్లు ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేదా? జవహర్ నగర్ లో ఇప్పటికే ఎంతో ఫైల్ ఉంది ఇక్కడ ఈ ఏరియాది. ఈ ఏరియా చాలా ఫైల్ ఉన్నాయి. ఇక్కడ ఒక్క మర్డర్ కాలేదు. దగ్గర దాదాపు ఒక 6-7 రీసెంట్ గా 2 మర్డర్స్ ఏమో జరిగినాయండి. 2 మర్డర్స్ జరిగినాయి. ఒక లేడీస్ ని తీసుకొచ్చి చంపేయడం జరిగింది. ఒక అబ్బాయిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి చంపేయడం జరిగింది. కాలబెట్టేసారు, కవర్లో కట్టేసి కాలబెట్టేసారు. అది కూడా మేము కూడా అటు నైట్ టైంలో అటు నుంచి వస్తుంటే ఈ టైంలో వెళ్తే మంట ఏందని చేసి పోయి మేము చూసి మేము చూడకపోయిన ఉంటే ఆ టైంలో అసలు ఆ మనిషి కూడా తెలియకపోయేది. వాళ్ళు మేము పిఎస్ వాళ్ళకి ఇమీడియట్గా మేము పిఎస్ వాళ్ళకి ఫోన్ చేసినాం. పిఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తే పిఎస్ వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడ అయింది ఇన్సిడెంట్ అని అంటే పలానా చోట చెత్తలల్లా అని చెప్పేసి అది చూసిర్రు. ఇది వరకు రాబరీ కూడా జరిగింది అలా. ఎందుకంటే నైట్ టైంలో ఆ రూట్లో ఆర్మీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కొట్టిర్రు. అసలు చాలా జరిగినాయి ఇక్కడ. ఇక్కడ తాగడమే కానీ ఇప్పుడు అన్ని చేయడమే కానీ జరుగుతుంది. అసలు కుక్కలు ఇప్పుడు పట్టిన వరకు ఇవి కాదు కుక్కలు, ఇప్పుడు నైట్ టైంలో వస్తాయి ఈ కుక్కలు. ఎందుకంటే సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు చికెన్ వచ్చి ఇక్కడ పడేసి వెళ్తారు నైట్. ఆ సమయం అలవాటైంది. ఇప్పుడు పొద్దంతా కనిపించవు. ఇప్పటి నుంచి వస్తాయి చూడండి కుక్కలు. అంత కాకపోతే అక్కడ చూస్తుంటుంది. ఇప్పుడు దగ్గర కుక్కలు కనిపిస్తున్నాయండి మీకు. అవన్నీ అక్కడ అన్ని కుక్కలు. ఇప్పుడు దాకా దగ్గర 6-7 కుక్కలని. ఇంకా సాయంత్రం ఒక 8 గంటల వరకు అసలు ఈ రోడ్ ఎక్కాలంటే కూడా భయం వేస్తుంది. ఇటు మనము ఒక విషయం గురించి తెలుసుకోవాలని వస్తే ఇక్కడ చాలా అంటే ఎవరికి తెలియనటువంటి నిజాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డంటి వాళ్ళు, గంజాయి తీసుకునే వాళ్ళు, మందు కావచ్చు, ఇక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మర్డర్ చేసి పడేయడం కావచ్చు, ఒక అమ్మాయిని కూడా ప్యాకింగ్ చేసి మరి కాల్ చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు ఇక్కడ నుంచి స్థానికులు. దీని మీద ప్రభుత్వం ఇప్పటి వరకు చలించలేదు. అదేవిధంగా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ అసలు స్పందించలేదని చెప్తున్నారు. అక్కడ మరికొంతమంది ఉన్నారు. అదేవిధంగా ఇంకో గంట సమయం అయిన తర్వాత 7 నుంచి 8 మధ్యలో ఏదైతే చికెన్ షాప్ వాళ్ళు ఉంటారో ఆ మిగిలిపోయినటువంటి మాంసము కావచ్చు, పడేయాల్సింది ఏదైతే ఉంటుందో ఆ చెదారం అంతా తీసుకొచ్చి కూడా ఇక్కడ వేస్తారు. కాబట్టి దానికి అదే సమయంలో అలవాటు పడి ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ స్ట్రీట్ లైట్స్ లేని కారణంగా ఇక్కడ వారు ఏం చేసినా ఎవరు వచ్చినా కూడా మనకి ఎవరికి దిక్కుతోచినటువంటి పరిస్థితి. చీకటి పడితే చాలు రోడ్డు మీదకి రావాలంటే కూడా భయపడుతున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి, చూసారా మీరు ఆ బాబుకి అట్లా ఇన్సిడెంట్ జరిగినప్పుడు? నేను చూడలేదు. అక్కడికి వచ్చినప్పటికీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయినారు. అయితే ఏమో వీడియో కాల్లో చూసాం అబ్బాయి తాలూకు పరిస్థితి. చాలా ఘోరంగా ఉంది. ఘోరం అంటే చాలా ఘోరంగా ఉంది. ఈరోజు ఆ అబ్బాయికి జరిగింది. రేపు పొద్దున ఇక ఇక్కడెక్కడే చిన్న పిల్లలు ఉన్నారు. ఇగో ఆ పిల్లలు ఉన్నారు. ఏం చెప్తాం ఇప్పుడు? ఇలాగే జరిగితే ఇంకా మేమేం చేయగలం? మీరు ఇప్పుడైతే మీరు వస్తున్నారు, మళ్ళీ అవసరానికి కూడా మీరు రావాలి కదా. మేము కాలనీలా కుక్కలతో పాటు గంజాయి తాగే వాళ్ళు ఉన్నారు. మందు తాగే వాళ్ళు కాలనీలో వస్తున్నారు, పోతున్నారు. ఈడ 12 నడుస్తున్నాయి. ఎవడు పట్టించుకున్నాడో లేడు. పోలీసు వాళ్ళని కెమెరాలు పెట్టమంటే ఎవడూ పెట్టడు. అక్కడ మొన్న ఒకరిని కాల్ చేసిర్రు. ఆ కాల్ వేసినప్పుడు 2 రోజులు తిరిగిరు. 3వ రోజు ఎవ్వడు రాలే. ఏ మీడియా రాలే, ఏ పోలీసు వాళ్ళు రాలే. ఒక్కడు చూద్దామన్నా కూడా కంటికి కూడా కనబడలేదు. ఇవాళ మళ్ళీ రాత్రి అయింది. మళ్ళీ ఇవాళ పొద్దున్న నుంచి 10 మీడియాలు వస్తున్నాయి. మరి తర్వాత రేపటి పరిస్థితి ఏంది? ఈ రోజు మెరిపించుకోగానే అయిపోతుందా? మరి రేపటి పరిస్థితి? మరి రేపు పిల్లలు కాదా వీళ్ళంతా? రేపు పెద్దోళ్ళు కదా. ఇప్పుడు గంజాయి చేసినాడు, ఆ మత్తలో ఎవరిని ఏం చేస్తాడో తెలియదు. ఇవాళ వచ్చి రేపు పోగానే అయిపోతుందా? పరిష్కారం చేసేది ఉంటే కాలనీకి రావాలి, లేకపోతే మీడియా కూడా తట్టపుట్ట చదువుకొని పోవాలి. నుంచి ఏదన్నా చేసే ఉంటే ఆలోచన ఉంటేనే అయిపోయింది. మేము వచ్చినాం, షూట్ చేసినాం, అయిపోయింది. ఛానల్కి ఇచ్చినాం, అయిపోయింది, కథం.
తర్వాత పరిస్థితి ఏంటి? చాలా ఘోరాలు జరుగుతున్నాయి. కనీసం 2 కెమెరాలు పెట్టియండి సార్ అని కూడా చెప్తే కూడా మాకే సాలరీ లేవమ్మా, మేము ఎక్కడికి వెళ్ళి పెట్టాలి? 2 కెమెరాలు ఇక్కడ మొన్న ఒక ఆయన కాల్ చేసిరు, అప్పుడు కూడా చెప్పినాం, బతలాడినాం మేము. పెట్రోలింగ్ అన్న ఏంటి సార్ అంటే 2 రోజులు వచ్చిరు 3 రోజులు వచ్చిరు అంతే, కథం అయిపోయింది. ఇక్కడ అలా జరుగుతుంది. ఒకటే కాదు, రేప్ సీన్లని ఎక్కడెక్కడో తెచ్చి తాగి చేసి తాగినించి ఇక్కడ తెచ్చి కాల్చీయడాలు చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఒక్కటని చెప్పలేము. నేనైతే గంజాయి కుక్కలు మెయిన్ 2 కారణాలు. ఇక్కడ గంజాయి ఒకటి బంద్ చేపియాలి, కుక్కలు కెమెరాలు పెట్టియాలి. ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాలనీలో. వాటర్ లేకున్నా సరే మేము బోర్ వాటర్ ఆ వాటర్ ఈ వాటర్ బతుకుతున్నాము. లైట్స్ అయితే పత్తకెళ్ళవి, ఇంకా ఇండ్లు ఇచ్చిన మాట ఇచ్చినా ఉన్న మాట ఉన్నాయి అంతే. ఇవాళ డబుల్ బెడ్రూమ్ కాబట్టి దాకా వచ్చిర్రు. మరి లైట్ ఉంటాడా, పాప ఉంది బాబు ఉన్నాడని కూడా తెలుసు. అది కోడా ఏం తింటుందో కుక్క అని అనుకునే పరిస్థితి ఉందాడా. అసలు బాబుని తింటుందని కూడా అనుకో ఆలోచన లేదాడా. అట్లుంది ఆడ కుక్కల పరిస్థితి. ఆ చికెన్ తేవడం ఆడ పోయడం పోవడం. వాళ్ళు చికెన్ షాపులు బంద్ చేసుకున్నప్పుడు ఒక పొక్క తీసి అందులో పోసుకోవాలి నడిపించుకున్నప్పుడు. అసలు పర్మిషన్ ఇచ్చింది ఎవడు? పర్మిషన్ ఇచ్చింది అయితే మున్సిపల్ వాళ్ళు ఇస్తారు కదా పర్మిషన్. మరి ఇచ్చినప్పుడు మరి చెప్పాలిగా చికెన్ ఏడేయాలని. చెత్త ఇళ్ళల్లో వేసిపోతే అది చికెన్ తిన్న రోజు చికెన్ తినే, లేదంటే మనుషులను తినే. మరి పరిస్థితి ఏంది మాది? నిజంగా ఇక్కడ పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని చెప్పొచ్చు. ఒక్కరు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్థానికులు అందరూ కూడా అదే బోరుమని మురపిస్తున్నటువంటి మాట. ప్రభుత్వం దృష్టికి ఒక్కటే తీసుకెళ్ళాలి, లేదంటే ఇక్కడికి పోలీసులు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరికి ఇక్కడికి వచ్చేటువంటి అర్హత లేదని చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ సంఘటన జరగడానికి ఒక బాబు ప్రాణం కుక్కల ద్వారా కోల్పోవడానికి గల ముఖ్య కారణం అయితే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ లేకపోవడము, ఇక్కడ చీకటి ఉండడం. ఎందుకంటే అవి నిజంగా వాళ్ళు చెప్పినట్టు కుక్కలనే తింటున్నాయో, కుక్కలు ఏ కోడినే తింటున్నాయో లేకపోతే ఇంకే పక్షినో తింటున్నాయో లేదా మనుషులే తింటున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇంకొకటి ముఖ్య గమనిక ఏంటంటే అక్కడ గంజాయి ఏదైతే గంజాయి మత్తులో వాళ్ళు ఎవరిని ఏం చేస్తున్నారో తెలీదు. చాలా మటుకు ఇప్పటికైతే చాలా మర్డర్లు జరిగాయి. చాలా ఒక అమ్మాయిని తీసుకురావడము, అమ్మాయిలని అక్కడ ఏదో చెప్పి గంజాయి వాళ్ళకి తినిపించి ఇక్కడ చంపడము, కాల్చడము, ఇలాంటివి సంఘటనలు చాలా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి ఇక్కడ జవహర్ నగర్లో అని చెప్తున్నారు. మున్సిపల్ వాళ్ళు కూడా అసలు చికెన్ షాప్ వాళ్ళకి ఇక్కడ పర్మిషన్ ఎందుకు ఇచ్చారంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక మనుషులు అందరు ఫ్యామిలీస్ ఉంటున్నటువంటి ఏరియాలో ఈరోజు ఒక మనిషిని తిన్నటువంటి పరిస్థితి, చిన్న బాలుడిని. ఇలాంటి సంఘటనలు ఇక మీదట జరగకుండా ఉండాలంటే వాళ్ళ యొక్క డిమాండ్స్ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ పెట్టించాలి, అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా పెట్టించాలంటున్నారు. ఇంకా మిగతా మాకేం అవసరం లేదు, ఇది ఒక్కటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అంటున్నారు. ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ ఉండడం వల్ల ఎవరు వస్తుంది ఎవరు పోతుంది ఖచ్చితంగా తెలుస్తుంది. అదేవిధంగా కెమెరాలో ఏం జరిగింది అని కూడా తెలుస్తుంది, వాళ్ళకి శిక్ష కూడా పడుతుంది. కెమెరాలు ఉన్నాయని కూడా కొందరు భయపడుతూ ఇక్కడికి రావడమే మానేస్తారు. దానివల్ల ఇక్కడ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు బాగుపడతారని చెప్తున్నారు. ఇట్లా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే మాకు ఈ రోజు ఈ ప్రాణం పోయింది, రేపు ఇంకే ప్రాణం పోతుందో అంటూ ఇక్కడ చాలా భయానికి గురవుతున్నారు. భయాందోళనకి గురవుతూ వాళ్ళు ఈరోజు ఎంత కన్నీటి బాధ వ్యక్తం చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాము. సో ఇలాంటివి ఇక మీదట జరగకుండా ఉండాలంటే వీళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఇది ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి, వీళ్ళకి కావాల్సినవి ఏర్పాటు చేయాలి అని కూడా వీళ్ళు ఒక రిక్వెస్ట్ గా ప్రభుత్వానికి అడుగుతున్నారు. ఈరోజు కెమెరాలు దిగి పెట్టాలి, లైట్స్ పెట్టాలి, గంజాయి వాళ్ళని రానియొద్దు. మెయిన్ ప్రాబ్లం అంటే గంజాయి వాళ్ళే. అసలు మెయిన్ గా తాగిన వాళ్ళు ఈ గంజాయి వాళ్ళు అసలు ఏం మాట్లాడరో ఏమన్నా అన్నామంటే డోర్లను కొడతారు. ఆ లైట్స్ అన్ని బల కొట్టిరు, కిటికీ డోర్లు అన్ని బల కొట్టిండ్రు. నీకేంది అంటే ఇవాళ ఆ ఇంటి మీద వేస్తాడు, రేపు నా ఇంటి మీద వేస్తాడు. పరిస్థితి ఏంది మాది? సేఫ్టీ అనేది లేదు ఇక్కడ. ఎందుకంటే ఆ చెత్త అంతా అక్కడ తెచ్చి పడేస్తారు. మనకి ఇక్కడ దోమలు చీమలు ఎవరు మందు కూడా కొట్టరు. ఇక్కడ వరకే వస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అలాంటప్పుడు మనకి సేఫ్టీ ఏముంటుంది? ఇంకా ఒక్కొక్కరు ఉంటాం, లేకపోతే ఇద్దరేసి ఉంటారు. అలాంటప్పుడు భయం కదా ఎవరికైనా. మీరు అది చూడండి, అదే చూసి మీరు వాళ్ళు చెప్పండి. మీరు చెప్పారు ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ వెళ్ళింది. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు కాబట్టి దీని మీద మరింత చర్యలు చేపట్టే విధంగా ఆలోచిస్తారని మా మీడియా ముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాం. అర్థమైతలేదు. చిన్న పిల్లలు, మా పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు. ఇంటికాడ తిరగక, ఇంటికాడ ఆడక, ఎక్కడ అడుగుతారు పిల్లలు. ఈ కుక్కల బస్తీ అయిపోయింది. ఈడ మనుషుల బస్తీ లేనే లేదు. ఈడ ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చి కుక్కలు ఈడ వదిలేసిరు.
మరి ఏంది అసలు మా పరిస్థితి ఏంది? పిల్లలని తీసుకొని ఇంకెక్కడ పోయి బతకాలా? మా పిల్లలకు ఈ పిల్ల 6 పిల్లల్ని ఒకరిని ఇంట్లో వేసే వరకు ఒకరు బయట పోతారు, ఒకరి ఇంట్లో వేసే వరకు ఒకరు బయట పోతారు. మరి మేము పిల్లలని ఎవడు ఉంటాడు చెప్పు? కనీసం పిల్లలు ఒకరిని వేసే వరకు ఒకరు ఇంటికాల పెద్ద వాకిలు ఉన్న వాటికి పిల్లల ఇష్టం, వాళ్ళ అదృష్టం వచ్చి ఆడుకోననేసి ఉంటది. ఈ కుక్కల గురించి మేము భయపడి పిల్లలకు కూడా బయట పంపియొద్దా? ఇట్లా అయిపోయింది ఈడ పరిస్థితి, చాలా ఘోరంగా అయిపోయింది. కుక్కలంటే మస్తు కుక్కలు అయిపోయింది. నిన్న అయితే చూసిన వరకు అయితే అసలు చాలా బాధ అనిపిస్తుంది. మా పిల్లలు కూడా తిరుగుతుంది, మేము పనిలో ఉంటాము, ఒక్కొక్కసారి పనికి పోతాం, మరి ఎట్లా ఉంటది మా పరిస్థితి అనేసి చాలా ఆలోచన చేస్తున్నాం తెలుసా. పిల్లలు ఉంటారా ఉండరా అన్నట్టుంది ఇప్పుడు భయం. పనికి పోయే వరకు పిల్లలు ఉంటారా ఉండరా ఈ కుక్కలు చేయబట్టుకే? ఇక్కడ 1, 2 కాదండి, చాలా తల్లులు నిజంగా వాళ్ళు లోపల ఎంత బాధ ఉందో ఈరోజు మనకు తెలిసింది. ఎందుకంటే భయాందోళనకి గురైపోయారు. మనుషుల వల్ల కాదు, ఈరోజు కుక్కల వల్ల భయం పడుతున్నారు ఈరోజు. ఎందుకంటే కుక్కలు వచ్చి కరిస్తే మేము వాళ్ళు పండ్లకు చేసుకుంటాం, ఎందుకంటే ఏదో ఒక పని చేస్తేనే బ్రతుకు తెరువు అనేది ఉంటుంది. ఇంట్లో పిల్లల్ని వదిలేసి మేము పని నుంచి వచ్చి చూసేసరికి పిల్లలు ఉంటారా ఉండరా అన్న పరిస్థితి ఈరోజు నిన్న సంఘటన వల్ల ఈరోజు మేము అందరం మేల్కొన్నామంటున్నారు. మరి ఇది నిజంగా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా మా మీడియా ముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఖచ్చితంగా సహకరించాలి ఇలాంటి ఇక్కడ బస్తీలో ఉండే వాళ్ళకి ముఖ్యంగా. ఎందుకంటే మెయిన్ రోడ్ మీద కూడా కాదు, చాలా లోపలికి ఉంది. ఇక్కడ జవహర్ నగర్ ఏదైతే ఉందో అడవి ప్రాంతంలో నివసిస్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళకి తగినటువంటి ఏ సౌకర్యాలు కూడా లేవు. ఇక్కడ లైట్ కావచ్చు, కెమెరా కావచ్చు, సెక్యూరిటీ అయితే అసలు లేదు. ఇవన్నీ కూడా వీళ్ళకి కల్పించాలంటూ కూడా ఈరోజు కోరుతున్నారు. వాళ్ళు కూడా లేదు మేడం, కాంపౌండ్ వేల్ కాల్ కావాలి, సెక్యూరిటీ కావాలి. మేమే డబ్బులు వేసుకుంటున్నా, ఇద్దరు ఊరకాలం పెడితే వాడు తిరుగుతుంటే కొంచెం మేము ఈ జంగల్లో రెంట్ తక్కువ ఉన్నదనేసి మేము ఉంటుంటే ఇట్లాంటి పనులు జరిగితే మేము ఇంకా ఎక్కడ పోవాలా? మాకు ఇల్లు కూడా లేదు, సిటీలో మేము ఎక్కువ కిరాయి కట్టలేకపోతున్నాము. ఈడనేమో తక్కువ రెంట్ ఉన్నదనేసి వచ్చినాం, నీళ్ళు లేదు. మేము ఎట్లా పరిస్థితి మా అయితే చాలా ఘోరంగా అయిపోయింది. మేము అయినా కూడా మేము సదరించుకుంటూ పోతున్నాము, కానీ ఈ కుక్కలతో ఇంకా బాధ అయిపోతుంది. ఇక పిల్లల్ని మీ బాధ ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, ఖచ్చితంగా వాళ్ళు సహకరిస్తారు. మీరు వీడియో తీసినట్టు చేసినట్టు కాదు, మీ మీడియా ఇందాక వచ్చిందంటే ఎంతో కొంత ఎక్కడికో ఒకడికి చేరుకోవాలి. మీ వల్ల ఒక్కదన్నా అడగాలి, ఒక్కటన్నా ఏదన్నా మేము ఇది పెట్టించినాం, ఈ కెమెరా పెట్టించినాం, ఇది చేపించినాం మేము అని మీరు మళ్ళీ వచ్చి చెప్పిపోయేటట్టు ఉండాలి. లేదా వచ్చినామా షూట్ చేసుకున్నామా పోయినామా అంటే ఏం లాభం? మీరు వచ్చి మీ ఛానల్ ఉండే ఏం లాభం, లేకేం లాభం? ఇందాక వచ్చి కూడా వేస్ట్ మీరు, అంతే కదా. చిన్నదన్నా జరగాలి ఇంతనన్నా. బాబుతోటి ఇప్పుడు బాబు పోయిండు, ఆ బాబు పోయినందుకు ఇంకా పిల్ల గాని ఎవరైనా పెద్దోళ్ళు గాని కనీసం ఏం కాకుండా చూసుకోవాలి. అన్నిటికీ కష్టము. రాత్రిపూట వాన పడితే ఈ చెట్లకి వెళ్ళి పాములు తిరగడం ఎంత కష్టంతో మేము వెళ్తున్నాం తెలుసా. సిటీలో కిరాయి కట్టలేక కదా మేము ఇక్కడ వచ్చి ఉంటున్నాం. మరి ఇట్లనైనా ఏదైనా ఒకటి చేయాలి కదా ఇక్కడ. మరి లేని వాళ్ళకి లేదు, మరి ఎవ్వరు లేదు. చిన్నలకైతే మస్తు ఇల్లులు వచ్చినాయి, మాకైతే అసలు రానేలేదు. ఎన్ని సంవత్సరం అయింది మేము అప్లై చేసి కూడా మాకు ఇల్లు కూడా రాలేదు. అయినా కూడా మేము రెంట్ కోసమే రెంట్కే ఉంటున్నాం. మరి దేనికోసం ఈ ఓట్లు వేయడు, అది వేయు, మీరు ఓట్లు వేయాలా, మాకు గెలిపియాలా అని చెప్తారు, గెలిపిస్తాము. మరి ఏమైనా ఇస్తుర్రా మీరు? మాకు ఏమైనా ఇస్తుర్రా? గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇస్తారు, ఏం చేస్తారు? ఏమి చేస్తలేదు. ఈడైతే ఖాళీ వస్తారు, వచ్చి ఓట్లు వేయండి అమ్మా, అది అమ్మా, ఇదమ్మా అని చెప్తారు, పోతారు, అంతే. ఇప్పుడు రాత్రి అంత పెద్ద ఇష్యూ అయింది, ఆ పిల్లోడిని చూసిరు, కథం అయిపోయారు, ఏ కాడికి అయిపోయారు. మరి ఆ పరిస్థితి ఏంది? ఆ బాబు వస్తారా? అట్లా ఇంత ఘోరంగా అయిపోయింది. మీరు ఉన్నా కూడా లీడర్లు కూడా ఉన్నా కూడా ఏం చేస్తుర్రు? ఈ చిన్న చిన్న ఊర్లలో కూడా మీరు చదువుకొని మీరు ఏదో ఒకటి మంచిగా చేసుకొని పోతేనే కదా మీకు అన్నిటికీ గెలుపుతారు. మరి మీరు ఏం చేయకపోతే మీకు ఇంకొకసారి ఎట్లా గెలిపిస్తాం మేము? చెప్పండి. బాధ ఇంత ఆవేదన వ్యక్తం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. అది కూడా చెప్పమండి. మేము అలా బాధలు పడినే ఉంటాం ఆ కొంపల్లోనే, కానీ ఎవరికి చెప్పేది లేదు. అది అన్నమాట మేము చేసేది. ఇక్కడ సేఫ్టీ లేదు, మీరు అది ఆలోచించండి. మాకు ఒక ఇల్లు లేదు, వాకలు లేదు, ఇలాగ అద్దెకొచ్చి ఇక్కడ బతుకుతాం సిటీ నుంచి. ఇట్లా రోజు ఇట్లా పరిస్థితి ఉంటాయి చూడు. ఎట్లా అది మా పరిస్థితి. ఏ రాత్రి వచ్చి ఏ డోర్ కొడతాడా, ఏ రాయి ఎత్తేస్తాడా అని భయపడకుండా బతకాలి. మాకైతే ఆడపిల్లలు ఉన్నారు, మేమైనా పనికి పోతాం. మా పిల్లల పరిస్థితి ఏంది? ఇక్కడైతే ఎక్కువ ఉంది, అది తాగుడు ఇవన్నీ. ఇగో ఇల్లులన్నీ ఖాళీగా ఉన్నాయి, అందులో వెళ్తుంటారు. నైట్ టైము వెళ్ళి తాగుతారో తింటారో తెలియదు మనకి.
వాళ్ళు వచ్చి మన కిటికీలకి ఏ టైంలో ఎవరు వెళ్తారో తెలియదు. గంజాయిల్లో మంచోళ్ళని తెలియదు. ఇటు రోడ్డే మొత్తం క్లోజ్ చేపించేసేయండి మాకు. లైట్స్ కావాలి, కెమెరా కావాలి, మాకు కాంపౌండ్ వాల్ కట్టండి మాకు ఈ బిల్డింగ్ లకు సంబంధించి. మనము అందరం మాట్లాడుతూనే ఉన్నాం కదా, ఒక పక్క మాట్లాడుతుంటేనే గంజాయి తాగే బ్యాచ్ అంతా కూడా ఆటోలో వెళ్తూ కూడా ఇందాక హేళన చేయడం కూడా మీరు వీడియోలో రికార్డ్ చేసాం, మేము లైవ్లో చూడొచ్చు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ఇక్కడ ముఖ్యంగా జవహర్ నగర్ గురించి ఖచ్చితంగా ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయింది. దీనివల్ల కుక్కలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఈరోజు సంచలన నిజాలు బయటకు వెలుగులోకి వచ్చాయి. ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీని గురించి ఆలోచించి ఇక్కడ వీళ్ళకు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ లైట్ల గురించి కావచ్చు, వీళ్ళు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు ఎందుకని మా ఓట్లు తీసుకుంటారు కానీ మాకు సహకరించారు, మాకు ఎటువంటి సహకారాలు అందించట్లేదు ప్రభుత్వం అని అంటున్నారు. ఖచ్చితంగా దీని గురించి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, వీళ్ళకు తగినటువంటి సౌకర్యాలు కూడా అందించాలని ఈరోజు మేము మీడియా ముఖంగా కూడా కోరుతున్నాము. కెమెరామెన్ విఘ్నేష్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.